హాయ్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో చేసే కంద పులుసు విధానం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా చూపించిన విధంగా ఉప్పు నీళ్ళల్లో ముక్కలు తరుక్కుని కడిగేసుకుని ఆ నీళ్ళు వంపేసుకుని వేరే మంచినీరు పోసుకుని కొంచెం పసుపు వేసుకుని స్టవ్ మీద ఈ విధంగా ముక్కల్ని ముందుగా ఉడకబెట్టేసుకోండి. బాగా ఉడకాలండి, సగం ఉడకడం అలా ఏమొద్దు. శుభ్రంగా ఉడికిన తర్వాత ఈ విధానంలో మెత్తగా ఉడికిపోయేలా చూసుకోండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. తర్వాత వేరే బాండీలో నూనె వేసుకుని, నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి, కొంచెం కంద కదా, టేస్ట్ కూడా బాగుంటుంది, కొంచెం నూనె పడుతుంది. వేసుకుని అందులో పోపు దినుసులు వేసుకోండి. ముందుగా మెంతులు వేసుకోండి, తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇవన్నీ కూడా పోపులో వేసేసుకొని ఇంగు కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, రుచి బాగుంటుందండి ఇంగు వేసుకుంటే. వేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి. ఆవాలు చిటపట్లాడుతూ ఉంటాయి. అప్పుడు మీరు ముందుగానే కడిగి తరిగి పెట్టుకున్న ఈ ములక్కాళ్ళని నూనెలో వేసి ఒక 2 నిమిషాలు వేయించండి. టేస్ట్ చాలా బాగుంటుందండి ములక్కాళ్ళు వేయడం వల్ల. ఈ ములక్కాళ్ళు ఒక 2 నిమిషాలు మగ్గించండి. అలా మగ్గిన ములక్కాళ్ళలో ముందుగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేయండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని ఎక్కువ పడతాయండి. ఉల్లిపాయ ముక్కలు నార్మల్గా కూరల్లో పట్టే దానికంటే కొంచెం ఎక్కువే పడతాయి. దీనివల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా వేసుకుని శుభ్రంగా ఒక 10 నుంచి 10 నిమిషాలు అలా ఉడికించుకోండి, ఉల్లిపాయ మగ్గేంత వరకు. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని చక్కగా మగ్గిపోయిన తర్వాత ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయండి, ఈ ముక్కలన్నీ కూడా సగం స్మాష్ చేసేసుకోండి, సగం పక్కన పెట్టుకోండి. అలా అయితే చిక్కగా వస్తుంది. అలాగే చింతపండు రసం కూడా మీరు ఫస్టే నలుపుకుని అలా పెట్టుకోండి. ఈ స్మాష్ ఇలా వేసేసుకుని ముక్కలు కూడా వేసుకుని ఈ చింతపండు గుజ్జు అది కూడా వేసుకుని కాస్త నీళ్ళు కూడా పోసుకోండి. అన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది. పులుపు చూసుకుని వేసుకోండి. నాకు ఈ పులుపు సరిపోతుంది. కొంచెం పులుపు కూడా ఎక్కువే ఉండాలండి, నార్మల్గా వేసుకోవడం కాదు. ఉప్పు కూడా సరిపడినంతే వేసుకోండి. మీరు ఉప్పు టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. మీకు నచ్చదు, నాకు ఫుల్గా కారం ఉండాలి అనుకుంటే మాత్రం బెల్లం కూడా స్కిప్ చేసేయండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. అది మ్యాండేటరీ ఏం కాదు. పులుసు ఈ విధంగా ఉంటుంది. అలా మరిగిన తర్వాత పులుసు ఇంత చిక్కగా మరుగుతుందండి. ఇలాగే ఉంచుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు తిని చూడండి, అప్పుడు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.